అందరికీ నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ. చాలా సింపుల్గా చేసుకునే కాల్షియం రిచ్ డ్రింక్ చేసి చూపిస్తానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఫస్ట్ ఒక గిన్నెలో 15 బాదం పప్పులు వేసుకోవాలి. ఇప్పుడు గిన్నెకి నిండుగా నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసిన తర్వాత రాత్రి అంతా కూడా వీటిని నానపెట్టుకోవాలండి. తర్వాత వేరే గిన్నెలో 7-8 ఎండు ఖర్జూరాలు వేసుకోవాలి. ఈ ఎండు ఖర్జూరాలు మనం సమ్మర్లో తీసుకోవటం వల్ల మన శరీరానికి చాలా మంచిదండి. ఇందులో కాల్షియం ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది. అలాగే ఒక అంజీరా వేసుకుని గిన్నెకు నిండుగా నీళ్లు పోసుకోవాలి. వీటిని కూడా రాత్రంతా కూడా నానపెట్టుకోవాలండి. చూడండి, మీకు మరుసటి రోజు ఉదయం చూపిస్తున్నాను. చక్కగా ఇవన్నీ కూడా నాని కదా. ఇప్పుడు ఈ ఎండు ఖర్జూరాల్లో ఉండే విత్తనం అనేది తీసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అన్నిటికీ తీసేసుకోవాలి. మన హెల్త్కి చాలా మంచివండి ఇవి. అలాగే నానబెట్టుకున్న అంజీరా కూడా వేసి ఈ నీళ్లు పారబోయకూడదండి. ఈ నీళ్లు పోసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఈ నీళ్ళు ఇలా డైరెక్ట్గా తాగటం వల్ల కూడా చాలా మంచిది. చూడండి, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని గిన్నెలో 2 కప్పులు పాలు పోసుకోవాలి. ఇప్పుడు ఈ పాలల్లో మిక్సీ పట్టుకున్న అంజీరా డ్రై డేట్స్ పేస్ట్ వేసుకోవాలండి. వేసిన తర్వాత గరిటెతో ఇలా కలుపుతూ ఉండండి. స్టవ్ మీడియంలో పెట్టుకుని పాలు మరిగించుకోండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనకి ఇన్స్టెంట్గా ఎనర్జీ వస్తుందండి. ఒక్క పొంగు వస్తే సరిపోతుందండి పాలు. ఇంతేనండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్లాస్లో పోసుకుని వేడిగైనా తాగొచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకునైనా తాగొచ్చు. నెక్స్ట్ మీకు బాదం పప్పులతోటి చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ బాదం పప్పుల మీద ఉన్న ఈ తొక్క తీసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అన్నీ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్న మిక్సీ జార్లో వేసుకోవాలి. వేసిన తర్వాత కొంచెం పాలు పోసుకుని వీటిని మిక్సీ పట్టుకోవాలండి. ఇవి పచ్చిపాలేనండి. పోసిన తర్వాత చూడండి, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి మళ్ళీ 2 కప్పులు పాలు పోసుకోవాలి. ఇప్పుడు ఈ పాలల్లో మిక్సీ పట్టుకున్న బాదం పేస్ట్ వేసుకుని ఇవి కూడా సేమ్ ఇలా కలుపుతూ ఉండాలండి. స్టవ్ మీడియంలో పెట్టుకుని ఒక పొంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. అలాగే కొంచెం కుంకుమ పువ్వు వేసుకోవాలి. సాఫ్రాన్ ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. అలాగే 4 పిస్తా పలుకులు వేసుకుని కొద్దిగా బెల్లం వేసుకుని బెల్లం కరిగేంత వరకు పాలు మరిగిస్తే సరిపోతుందండి. మరి ఎక్కువసేపు మరిగించాల్సిన అవసరం లేదు. ఇంతేనండి, చాలా సింపుల్గా మనం ఈ సమ్మర్లో రెడీ చేసుకుని తాగితే ఇన్స్టెంట్గా మనకి చాలా ఎనర్జీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నేను చేసి చూపించిన ఈ 2 ఎనర్జీ డ్రింక్స్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.